మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, ఏర్నేని నవీన్, చెరుకూరి మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించారు. ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో 1200 వరకు నైజాంలో ఉంటే ఏపీలో 900 వరకు మల్టీప్లెక్స్ ధర ఉంది. థియేటర్లో నైజాంలో 500 వరకు ఉండగా ఏపీలో 400 వరకు ఉన్నాయి. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ 300 కోట్ల పారితోషికం తీసుకున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాకు ఎంత బిజినెస్ జరిగితే అందులో నుంచి 27% ఇచ్చేలా నిర్ణయం జరిగింది. దీని ప్రకారం 270 కోట్లు పారితోషికంగా ఇవ్వాల్సి ఉంది. అయితే మైత్రి మూవీస్ వారు బన్నీకి ఇవ్వాల్సిన పారితోషికంలో కోత పెట్టినట్లు తెలుస్తుంది. 27% బదులుగా 24% ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే 240 కోట్లు పారితోషికంగా బన్నీకి అందింది. దీంతో 30 కోట్లకు కోత పడింది. అనుకున్న ఒప్పందం ప్రకారం 270 కోట్లు రావాలి. అయితే అందులో నుంచి మళ్ళీ 30 కోట్లు నిర్మాతలు తగ్గించారు. ఏం జరిగిందనే విషయం తెలియదు కానీ 240 కోట్లు ఇచ్చారని తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ లెక్కన తమిళ దళపతి విజయ్ నటించబోతున్న చివరి చిత్రానికి 275 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమాకి 250 నుంచి 270 కోట్లు పారితోషికంగా అందింది. ఇలాంటప్పుడు అల్లు అర్జున్కు పారితోషికం వారి మీద తక్కువే వచ్చినట్లు అవుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ నిర్మాతలు ఎందుకు తగ్గించారు అనేది వారికే తెలియాలి. 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు.